గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం శికారాయ నమో నమః. మరి ఇప్పుడు విశేషమైంది, ప్రత్యేకమైంది. ఈ సంవత్సరంలో మనం రకరకాలైన బాధలు పడుతూ ఉన్నాం. దాదాపుగా వరద బీభత్సం, మరి దీనివల్ల నీటి కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, రకరకాలైన అనారోగ్యాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు హిమాలయాల దగ్గర నుంచి వస్తాయి. హిమాలయంలో మరి అమర్నాథ్ దర్శనానికి జనం వెళ్తారు. అమర్నాథ్కి వెళ్ళినటువంటి జనం వరదలు విపరీతంగా వచ్చి కొట్టుకుపోయి, అమర్నాథ్లో కొంతమంది జనం కొట్టుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా జన నష్టం జరిగింది. అంతటితో ఆగకుండా మరి హరిద్వార్ అంటే ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంది. ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు. కైలాసంలో అంటే హిమాలయ పర్వతాలు కైలాసం మీద ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు నెత్తిన రెండో భార్యని ఆమె మీద ప్రేమతో నెత్తిన పెట్టుకున్నాడు గంగ. ఆ గంగ భూమి మీదకి ఎట్లా వచ్చింది? ఈశ్వరుని ప్రార్థిస్తే ఆ గంగ ఒక బొట్టు, మరి హరిద్వార్ అంటారు, హరి యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల మీద ఒక బొట్టు పడ్డది. దానికే హరిశ్చంద్ర నాటకంలో చెప్తారు, హరిపాదోద్భవనౌట ఆ జలమునం ఆప్లావముందేశనం కురు పంకంబులడంగునంచు మరియున్ ఘోషించడించుడు. ప్రతి వ్యక్తికి కూడా ఒక గోత్రికుడు కానీ, ఒక ఇంటి పేరుతో వాడు కానీ, ఒక కులం కానీ, బ్రాహ్మడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ పుట్టడానికి మూల పురుషులు ఉంటారు. వాళ్ళని కురు వంశం అంటారు. అదే కురువంశం నాశనమైన అంటారు. అంటే మరి దుర్యోధనుడు సంతతి మొత్తం నాశనం అయిపోయింది.
అటువంటి పాపాలు చేస్తే ఆ పాపాలని కూడా హరిద్వార్లో గంగ తాగినట్లయితే, ఆ హరిద్వార్లో గంగలో స్నానం చేస్తే, హరిద్వార్ గంగ నెత్తి మీద చల్లుకుంటే హరిద్వార్ గంగతోటి పెద్దలకు పిండ ప్రదానం చేస్తే కురు పంకంబుల రంగునంచు వంశంలో మూల పురుషుడు చేసిన పాపం బిడ్డ తరం 7, 14 తరాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ పాపాలని కూడా అణిగిపోతాయిట. అటువంటి గొప్ప క్షేత్రమైన ముందు అమర్నాథు, రెండోది హరిద్వార్ మొత్తం వరదలు వచ్చేసి ఇళ్లతో సహా బిల్డింగులతో సహా కొట్టుకొని పోయినాయి. తర్వాత ఋషికేశ్ అంటారు. హరిద్వార్ తర్వాత ఋషికేశ్. ఈ ఋషికేశ్ అనే దాని పదం అంటే అర్థం ఏంటంటే ఋషులంతా నివసించే స్థలం కాబట్టి ఋషికేశ్ అంటారు. నేను వెళ్ళి అక్కడ ఆ ఋషికేశ్లో దాదాపు నేను నుంచొని చేతితే అందరంతా పొడుగ్గా వాళ్ళు జడలు కట్టి ఆ తలకి కిరీటంలాగా ఆ జడలు చుట్టుకొని చూసుకుంటూ కళ్ళు మూసుకొని మనం వాళ్ళని చూస్తున్నా వాళ్ళు మనల్ని చూడరు, మనల్ని చెయ్యాపి ఏమీ అడగరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అటువంటి హరిద్వార్ కూడా ముందు అమర్నాథ్, 2 హరిద్వారు, తర్వాత ఋషికేశ్, ఇవి కొట్టుకోవాలి. ఇవి చాలక చివరికి కాశీ గంగ పొంగి మరి కాశీలో విశ్వేశ్వరాలయం లోపల దాకా నిలుచున్నాయి. సరే దట్టా ఉంచండి. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో వరదలు వచ్చి మరి దాదాపు 1 నెల రోజులు ఆ వానలకి వర్ష భీభత్సం, మరి డ్రైనేజీలు పొంగి ఆ నీళ్ళన్నీ కూడా తాగే మంచినీళ్ళలో కలిసి ఆ డ్రైనేజ్ వాసనలు దానికి రకరకాలైన వ్యాధులు వచ్చి ఇక్కడితో ఆగక ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆంధ్రాలో విజయవాడ కృష్ణా నది కూడా పొంగి రైలు పట్టాల పైకి వచ్చినాయి. ఎందుకు ఇట్లా జరిగింది? ఇది ఏమిటి? నేను మొదటి నుంచి కూడా ఒకటే చెబుతున్నా, అయ్యా మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి వచ్చింది. దీనివల్ల రకరకాలైన బీభత్సాలు వస్తాయి. మరి దేశ విదేశాలు, ప్రపంచ దేశాల్లో కూడా చాలా నష్టాలు, కష్టాలు, వరదలు, భూకంపాలు, సముద్రం ఉప్పొంగటాలు, ఉప్పెళ్ళు ఇట్లాంటివన్నీ రావటమే కాక చాలా జన నష్టం జరుగుతుంది అని చెబితే, ఏమయ్యా నువ్వు రాశి ఫలాలు చెప్పవయ్యా అంటే, ఏంది చెబుతున్నావు? ఓ ముసలాయన నోరు మూసి కూర్చో, నా రాశి వరకు చెప్పమంటే తులారాశి చెప్పమన్నారు, తులారాశి చెప్పకుండా వెళ్ళి చెప్తావేంటి అని అన్నవాడు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాను అని కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించండి. మనకు చెడు టైం వచ్చింది. చెడు టైంలో చాలా చెడు జరగబోతోంది. దాన్ని తప్పించుకోవాలంటే దైవ బలం అనేది ఒకటి కావాలి. ఆ దైవ బలం ఎట్లా ఉంటుందో ఒకటి చూపిస్తా. వరదలు వచ్చేసినాయి, కొట్టుకొని పోతున్నాయి. కార్లు, బస్సులు మరి ఎన్నో కొట్టుకొని పోతున్నాయి. ఒక కుర్రవాడు వస్తున్నాడు. వాడు వరదలో కొట్టుకొచ్చాడు. వచ్చి ఒక చెట్టు వచ్చింది. చెట్టు అడ్డం వచ్చింది. చెట్టు ఎట్లా ఆగిందో తెలియదు. ఆ చెట్టు కొమ్మ పట్టుకొని ఆగిపోయినాడు. ఒడ్డున ఉన్నవాళ్ళు తాడేసి ఇంకోటి తాడు కట్టుకొని ఈత కొట్టుకుంటూ వెళ్ళి వాడిని ఒక్కడిని రక్షించగలిగారు. ఎందుకు వాడిని రక్షించగలిగారు? యూట్యూబ్లో చూపించారు కూడా. ఎందుకు రక్షించగలిగారు? వాళ్ళు చేసిన పాపం పరిహారం అయింది. అందువల్ల అంతమంది జనం పోయినా కూడా వాడు ఒక్కడు బయటపడగలిగాడు. కాబట్టి నేను చెప్పేది, ఈ చెడు టైంలో మనం ఏం చేయాలి? ఆకలైనప్పుడు ఏం చేస్తున్నాం? అన్నం తింటాం. ఆకలైనప్పుడు అన్నం తింటుంటే ఏందిరా అన్నం తింటూ ఆకలి ఏందిరా? ఏంది ఆకలి నాకు కనపడట్లేదు. ఆకలి నాకు కనపడుతుందా? కనపడదు. కడుపులో ఆకలి అనేది వాడికి తెలుస్తుంది, కానీ
పక్కవాడికి తెలుస్తుందా? పొట్ట బాగానే లావుగా ఉంది కదా, ఆకలి అంటావేంటిరా? ఆకలి తెలియనివాడి మాట అంటాడు. అట్లాగే దైవాన్ని తెలిసినవాడు దైవం ఎట్లా ఉంటాడు, దైవం వల్ల మనకేం మేలు జరుగుతుంది అని తెలిసినవాడు ఎవడైనా సరే, నాయనా ఉపద్రవాలు వస్తున్నాయి, నీ ఇంటి దైవాన్ని, నీ కుల దైవాన్ని, నీ తల్లిదండ్రులని, నీ భార్యని, నీ పిల్లల్ని, పీఠాధిపతులని, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ, వాళ్ళు ఏదన్నా మంత్రం చెప్తే దాన్ని అనుష్ఠిస్తూ ఆ మంత్రం జపం చేస్తూ, ఏమవుతుందండి, ఓం నమ శివాయ అందరికీ తెలిసింది కదా, ఓం నమో నారాయణాయ అందరికీ తెలిసింది కదా, శ్రీరామ శరణం మమ అందరికీ తెలిసింది కదా, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఒక ఉపదేశంతో పనిలేదు. ఉపదేశం దేనికి అంటే నువ్వు నమ్మకంగా చేయాలి అని ఉద్దేశం పెట్టుకొని ఉపదేశం తీసుకోవాలి. అట్లా ఉపదేశం తీసుకున్నప్పుడు నువ్వు నియామకంగా చేస్తావు. నువ్వు పూర్తిగా నియామకంగా ఏ దైవాన్ని పూజించాలి అని నీకు పూర్తిగా భగవంతుడి మీద విశ్వాసం గురి ఉంటే, హరే రామ కావచ్చు, నమశివాయ కావచ్చు, ఓం నమ శివాయ కావచ్చు, శ్రీమాత్రే నమః కావచ్చు, ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని రోజులో 24 గంటల్లో 1 గంట బ్రహ్మ ముహూర్తం, 3 గంటల నుంచి 5 గంటల లోపల, మరి 2 గంటలు కాదు 1 గంట అయినా సరే స్నానం చేసి ఇట్లాంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తే ఇప్పటికి జరిగిపోయినవే కాక ఇంకా ముందు జరగబోయే ఉన్నాయి. వాటిని కూడా చెబుతున్నాను. ఎందుకంటే జరిగిపోయిన తర్వాత ఇవాళ ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంత వర్షాలు వచ్చినాయి, కూరగాయ మొక్క ఉందా? లేదు. కూరగాయ దొరుకుతుందా? లేదు. మరి పొలం దున్ని విత్తనం వేస్తే ఏమన్నా మిగిలిందా? లేదు. రైతు దాని మీదే బతుకుతాడు. మళ్ళీ మొక్క వేసి విత్తనం వేసి చెట్టు పైకొచ్చి పంట పండాలి. పంట పండితే దాని మీద వచ్చే లాభంతో అతను బతికితే, పండించడం మనకిస్తే మనం తిని మనం బతుకుతాం. మరి ఎందుకంటే మనం తినే ఆహారం కావాలన్నా, మనం సక్రమంగా బతకాలన్నా మనకి ఇటువంటి అవసరం. ఒకప్పుడు మాంసాహారులు ఉన్నారు. అడవిలో ఎండాకాలంలో చెట్లు ఎండిపోయి మంటలు మండిపోతూ ఉంటే ఏమీ దొరక్క మరి జీవరాశులు హింసించి మాంసాహారం తిన్నారు, దొరకక తిన్నారు. అదే కాదండి, ఒకప్పుడు తినటానికి నీళ్లు దొరక్కపోతే రేగడి మట్టి తిన్నారు. దొరకని రోజుల్లో తిన్నారు. ఇప్పుడు దొరుకుతున్నాయి, అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి, మనకు పండినకపోతే విదేశాల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ రావాలన్నా, మనం అందరం బాగుండాలన్నా భగవంతుడి అనుగ్రహం, దైవానుగ్రహం, దైవ బలం మనకు కావాలి. అది మాత్రం బాగా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఈ చెప్పింది మొత్తం ఏదైనా సరే మరి ఈ టీవీ వారు ప్రతి చెప్పబోయే రాశికి కూడా ఇది కలిపి కలపవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. ఇప్పుడు మిథున రాశి సంగతి చెప్పుకుందాం. ఈ మిథున రాశి ఇప్పుడు చెబుతోంది ఏమిటంటే, గ్రహణమే కాక శని కుజుల సమసప్తకం. కుజుడు మారిపోతాడు, మారిపోయినా కూడా వక్రించిన శని మాత్రం ఊరుకోడు. ఇప్పుడు బలమైన రాజు అనుకుందాం, సింహాసనంలో కూర్చున్నాడు. ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి రాజు చేతిలో ఆయుధం ఉంది, దానికి అధికారం ఉంది, ఆయన ఎవరిని ఎగర్తించేవాళ్ళు లేరు, ఆయన ఏదైనా చేస్తాడు. అట్లాగే ఈ వక్రించిన శని వల్ల సమస్యలు బాధలు బాగా ఎక్కువగా వచ్చే లక్షణాలు మాత్రం నవంబర్ 27 వరకు శని కుజుల యొక్క దోషం వల్ల, కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు, తర్వాత చంద్రగ్రహణం మరియు శతభిషం పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఈ మిథున రాశికి ఇప్పుడు మనం చెప్పుకుంటోంది ఈ మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకు కూడా చాలా సమస్యలు రావడానికి బాగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కూడా ఎంతైనా జాగ్రత్త పడితే, ఎందుకంటే ఈ మిథున రాశిలో ఒకటే చెబుతున్నా, ప్రతిసారి చెప్పక్కర్లే, చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసే పెద్దవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, మరి వ్యవసాయం చేసేవాళ్ళు, ప్రతి వ్యక్తికి కూడా ప్రతి వృత్తిలో కూడా పూర్తిగా సమస్యలు వస్తున్నాయి. చేప పేరుగా చెబితే టైము పెరిగిపోవడం తప్పితే వృధా కాదు. కాబట్టి ఒకటే చెబుతున్నా, ఏ వృత్తి చేసే వాళ్ళకైనా సరే ఈ కాలసర్ప దోషం, శని పూజ సమసప్తక దోషం, చంద్రగ్రహణ దోషం, వీటి వల్ల చెప్పటానికి వీలు కానటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది గోచారం చెబుతూ ఉన్న జన్మలగ్న రీత్యా కూడా మీరు తప్పనిసరిగా చూసుకుంటే, మీరు జాగ్రత్త పడితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కర్ర చేత పట్టుకుని వెళ్తారు. కర్ర ఇప్పుడేంది ముసలివాళ్ళే కర్ర పట్టుకుంటారు. వయసు పిల్లలు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు బయటికి పోతూ కర్ర పట్టుకుని వెళ్తారు. కర్రే కాదండి, చెప్పులు వేసుకుంటారు. ఆ చెప్పులు కిర్రు 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 అని శబ్దం చేస్తూ ఉంటాయి. మరి ఆ చెప్పులు కుట్టేవాళ్ళు కూడా కిర్రు కిర్రు అని శబ్దం వచ్చేట్టుగా చెప్పులు కుడతారు. ఎందుకంటే ఆ చెప్పులు ఆ కర్ర పోటు వేసుకుని వెళ్తూ ఉంటే మరి కొన్ని పులులు కావచ్చు, మరి సింహాలు కావచ్చు, మరి ఎలుగుబంట్లు కావచ్చు, కోతులు కావచ్చు, ఇంకా పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, ఇవి పారిపోతాయి. ఆగావా మన టైం బాగుండక పావు మనకి ఎదురు తిరిగిందనుకో, చేతిలో కర్ర ఉంటే దాన్ని కొడతారు, దాన్ని చంపైనా అవతలకి వెళ్ళిపోతారు. అట్లా బతకటానికి, ప్రాణం నిలబెట్టుకుంటానికి ఆ చెప్పులు కర్ర వ్యవసాయం చేసేవాళ్ళు వాడతారు. అదేవిధంగా ఇప్పుడు మనం వ్యవసాయదారులం కావు, సిటీలో ఉన్నాం ఎక్కువ మంది. ఈ సిటీలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా బాగుపడాలి అంటే మీ గ్రహస్థితి ఏమిటి, ఎందువల్ల నష్టపడుతున్నాం, ఎందువల్ల మనకు దెబ్బతీస్తోంది? 60 సంవత్సరాల దాకా సంపాదించిన వాడు ఈ టైంలో మొత్తం పోగొట్టుకొని సర్వం కోల్పోయి భార్యా పిల్లలకు దూరం అయిపోయి ఏదో ప్లాట్ఫారం అయిపోయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నా నేను. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పేది ఈ కాలసర్ప దోషం, శని కుజుల సమసప్తక దోషం, మరి చంద్రగ్రహణం, ఈ దోషాల నుంచి బయటపడటానికి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఆ దోషం పోగొట్టుకోండి. స్వస్తి.